ఈడేమన్నా ఓడలు ఉన్నాయానే ఎక్కిపోవడానికి బయటికి పోయేస్తానా? బయట ఏం చేస్తున్నావురా? బండలు మోసేస్తున్నావా? ఇంట్లో బాగా పైసలు ఉంటే నేనెందుకు బండలు మొత్తనే? ఎందుకే నా గురించి అడుగుతాను? అందరికేమో పెళ్లి కాబట్టి నీకు అయితలేదా? ఇట్లా పొట్టిగా ఊడిచివేందిరా అయ్యా? మీరు గిట్లా పుట్టించి నన్ను అంటానేంది? వయసు మీద పడుతుంది, మీరు అసలు నన్ను కేర్ చేస్తలేరు. చిన్న చిన్న పోరగాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇంకా నువ్వు చిన్న పోరని లెక్కనే ఉంటివి. సూప్కు చిన్నోనైనా వయసులో పెద్దోనే కాదే. కట్నం తక్కువ అన్నా ఒప్పుకుంటలేరా? ఇది పొట్టిగా ఉన్నానని నన్ను అందరూ మట్టి దొక్కినాడు దొక్కుతారు కాదే. ఎట్లరా మరి? నీకు ఏం చెప్తే పెళ్లి అవుతుంది? మరి నాకు పిల్లనిస్తారు కాబట్టి మనం ఎదురు కట్టు ఇచ్చి చేసుకుందాం పాయే. అబ్బో ఇదేదో మంచిగా ఉన్నది కదరా. ఎట్టయితే గట్ల ఎదురు కట్నం ఇచ్చి పిల్లని చేస్తాపా. సరే అవ్వా. నువ్వు ఇంకా బయట తిరగదు. ఎందుకే బాపు? ఎండలు బాగా కొడుతున్నాయా? కాదు బిడ్డ, నీకు పెళ్లి వయసు వచ్చింది. బయట తిరుగుడు నీకు మంచిది కాదు, మన ఇంటికి మంచిది కాదు. నేను ఎడిగిపోతా బాబు, నా దోస్తు ఇంటికే కదా. బాపు చెల్లకు పెళ్లి వయసు వచ్చిందంటూ పెళ్లి అయితే కాదానే? నా పెళ్లి గురించి నీకెందుకురా? ఇంట్లో తినకుండా పండగ నా పెళ్లి మీద పడ్డావు. నీకు పెళ్లి ఎత్తనే కానీ నాకు పెళ్ళి అయ్యేది. చూడు పెళ్లి మీద బెంగుతోటి ఎట్లా దొడ్డైనావు. బెంగ పెట్టుకుంటే బక్కగా అవుతారు కానీ ఇట్లా దొడ్డుగా అవుతారా? బాపు చెల్లకు పెళ్లి చేసేదాకా నాకు పెళ్లి అయ్యా అంటివి, నాకేమో వయసు పెరుగుతుంది. ఏం చేయాలి చెప్పు? పెరిగే వయసు తగ్గించుకో, ముందు కొవ్వు తగ్గించుకో. కోతి మొహమోడ ముందు చెల్లకి చేద్దాం రా బిడ్డ, కానీ చదువుకున్నాడు దొరుకుతలేడురా. నువ్వు కూడా కాదే, నేను కూడా చెల్లకు సంబంధాలు చూస్తా, మంచిగా లగ్గం చేద్దాం. నీ పెళ్ళి నా చావుకు వచ్చిందేంద్రా? ఇక్కడేం చెప్తానవే? అరే నాకంతా ఎట్లానో అనిపిస్తుందిరా. ఎందుకే? రాత్రి తిన్న బువ్వ అరగలేదా? ఏహే అది కాదురా, నా అయ్య నాకు సంబంధాలు చూస్తారంట. ఏం సంబంధాలే? మీ తాత ముత్తాతల రక్త సంబంధాలా? కాదు, పెళ్లి సంబంధాలు. పెళ్లి చేస్తారంట. నేనుండగా పెన్నెట చేస్తాడే పెళ్ళి? నువ్వు ఉన్నావని నాకెరుక, నా అయ్యకెరుకనా? అయితే నేనే ఇంటికి వచ్చి మాట్లాడతానే. గట్ల అయితే నా ఇంటి గడప కూడా తొక్కనియడు నిన్ను. ఎందుకే? మీ కడప మీద ముళ్ళు ఉంటాయా, లేకపోతే కడపే ఉండదా? ముందు ఆ నవ్వుడు ఆపు, గుద్దితే ఆ నవ్వులపై నువ్వులు అవుతాయి. ఎందుకే? ఏమైంది? నేను వచ్చి మాట్లాడితే పెళ్ళి ఏడా? అస్సలు ఇయ్యడు. ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోతే మా అయ్య ఉడతకిచ్చే విలువ కూడా నీకు ఇవ్వడు. ఉద్యోగమా? ఉద్యోగమే. గదే ఉంటే మా అయ్య ఉత్తగానే పెళ్లి చేస్తాడు. ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకోరా. నేను చదివిన 10కి నాకు ఉద్యోగమే ఒడిస్తాడే. ఏమో రైగా, నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం తెచ్చుకోవాలి గంతే. రోగం తెచ్చుకోమంటే తెచ్చుకోవచ్చు, కానీ ఉద్యోగం అంటే ఎవడిస్తాడే? నేను నీ ఇంట్లో అడుగు పెట్టాలన్నా, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలన్నా ఉద్యోగం పట్టాలి. అంతేనా? ఇక ఇంకో దారి లేదా? దారి ఉండేటందుకు ఇది రోడ్డు కాదు, జీవితం. ఉద్యోగం ఉంటేనే మన పెళ్లి ఉత్సవం జరుగుతుంది.
ఏమైందిరేమో దివాలా తీసిన లెక్క దినం కూర్చున్నావు? మా పుల్లకు పెళ్ళి ఎత్తరట్రా. ఇంకేంద్రా మరే మంచిగా పెళ్ళికి పోయి మొత్తం తినేద్దాం. ఇంటి గురించి కాదురా, నా పెళ్లి గురించి ఆలోచించరు. నువ్వేం బాధపడకురా, నువ్వే చేసుకుంటావు తీరా. చేసుకోవాలంటే ఒక కండిషన్ పెట్టిందిరా. అదే కట్నం తీసుకోవద్దని రా. కాకులకి ఇసిరిసే కట్నం నాకెందుకురా? ఉద్యోగం చేయమన్నది. వాళ్ళ అయ్యకు ఉద్యోగం ఉన్నోడు కావాలన్నట. వాళ్ళ అయ్యకు ఉద్యోగం కావాలంటే వాళ్ళ అయ్యనే ఉద్యోగం చేసుకోమను. నువ్వెందుకురా ఉద్యోగం చేస్తాడు? అరే రాజుగా, నీకు అర్థమైతలేదు. ఆ పెద్ద మనిషికి ఉద్యోగం చేసే అల్లుడు కావాలన్నట. అరే ఉద్యోగం అంటే ఆ పిల్లలు నువ్వు మర్చిపోరాయిగా. ఈ కాలంలో నాకు ఎవడిస్తాను రా. అరే ఆ పిల్లని మర్చిపోడు కష్టమే, కానీ మీరే నాకు ఏదైనా ఉద్యోగం చూసి పెట్టుర్రా. చిల్లర తిరిగే మమ్మల్ని నీకు చిన్న ఉద్యోగం చూడమంటే ఎడ దొరుకుతారా? మాకే దిక్కులేదు నీకు చూడమని. ఏం చేయాలరా మరి? నాకు పని కావాలన్నా పుల్ల కావాలన్నా? అయితే ఒకటే మార్గం, ఆ పని చేసుకుంటా దొరికిపో. ఆ పని? ఏ పనిరా? ఇంకేం పని? నీ పిల్లతోడు ఆ పని చేసుకుంటూ దొరికిపో. 2 దెబ్బలేసి పెళ్ళి చేస్తారు. చల్, నాకు గట్లవద్దు. నా పెళ్ళి ఘనంగా జరగాలి. అట్లయితే ఘనంగా కాదు, గవ్వంతా కూడా జరగదు. ఎక్కడక్కడ ఇచ్చుకెక్కుతుంది. అరే ఏదో ఒకటి చేసి నా పెళ్లి జరిపించుకుంటారా? జరగపో. వీలునైతే వీలు జరుగుతుంది. పెళ్లి పిల్లలు రాలేదా? ఈ చిన్న పిల్లని పట్టుకొని వచ్చిండు. పిల్లగా నేనే, పెళ్ళి నాకే. నీకు పెళ్ళా? నా బిడ్డ కంటే చిన్నోనికి ఇచ్చి నేను ఎట్లా పెళ్లి చేస్తా? నేను చిన్నోని కాదు, వయసులో పెద్దోడిని, పొడుగులో చిన్నోని. పెళ్ళి అయితే నీకు అల్లుడిని. గట్లనా? నీకేం ఉద్యోగం ఉన్నది మరి? ఉద్యోగమా? ఉద్యోగం నాకెందుకు? ఆస్తి మస్తున్నది. ఆస్తి మాకెందుకు? ముందు నువ్వు కుర్చీలకెళ్ళే. లేవన్నా, అప్పుడే సంబంధం కుదిరిందా? అయితే వాటేసుకుందాం. లెమ్మన్నది వాటేసుకోవడానికి కాదు, గెంటేసుకోవడానికి అమ్మా, గెంటేయడానికి. అగో గంటేసాడు ఎందుకు? ఎందుక? నా బిడ్డను పెళ్లి చేసుకోవాలంటే దొడ్డు లేకున్నా పర్లేదు, పొడుగు లేకున్నా పర్లేదు, ఉద్యోగం మాత్రం ఉండాలి. బాపు ఉద్యోగం లేకుండా వచ్చి వరకట్నం దొబ్బేద్దామని చూస్తారు బాపు. ఓ పిచ్చోడా, మాకు వరకట్నం ఎందుకురా? మేమే మీకు ఎదురు కట్నం ఇస్తాం. సరే అల్లుడు, సరే. అసలు ఎవరు బాపు వీళ్ళు? నా అల్లుడు బిడ్డ. నీకు అక్కనో చెల్లినో ఉంటే వాడ కొడుకు అనుకోవచ్చు, నీకు తోడుబుట్టులే లేకపోయే వీడిని అల్లుడు ఎట్లా అనుకోను బాపు? తోబుట్టులు ఉంటేనే అల్లుడు అవుతారా? నిన్ను చేసుకుంటే అల్లుడు కాదా? పెళ్లి చేసుకుంటే నీ మొగుడిని. గోడ కొట్టే పిడకలు రాలిపోతే ఏరుకునే మొహం లాగున్నో, నాకు నువ్వు మొగుడేంట్రా? బాపప్పున్నాడే బావుతున్నా నీ పెళ్ళి. పండుకుంటే సగం మంచం ఖాళీగా ఉంటుంది, వీడిని పెళ్లి చేసుకొని నేనేం చేయాలి? గట్టంటే విందే మర్యాద లేదా? మర్యాద ఇయ్యాలి. కనికి ఉన్నంత పొడుగు లేడు, వీడికి మర్యాద ఇచ్చుడేంది? మర్యాద లేకుంటే ఏం కాదు, కానీ పెళ్ళి అయినాక గిలాసు పాలిస్తే చాలు. ఇంకొక మాట మాట్లాడితే సంపుతావు. నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా ఈయనతోనే నీ పెళ్ళి. ఏమైనా చేసుకోండి. నాకు భయం అవుతుంది. ఇది రాత్రి కాదా? ఇక్కడ శ్మశానం లేదా? ఎందుకు భయం అవుతుంది? మా బాపు పెళ్లి సంబంధం చూసిండు. సంబంధాలు అత్త అయిపోతాయిలేవే, దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వచ్చుడు పోడు కాదు, వచ్చి అతుక్కపోయింది. పెళ్ళి ఫిక్స్ అయింది. ఇదంతా ఎప్పుడు జరిగిందే? నిన్ననే జరిగింది, ఒక్క పూటలా. సరే కానీ వాడు ఏం ఉద్యోగం చేస్తాడు? అట్నే ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పైసలు ఉన్నాడు అంతే. నా జేబులో కూడా 3 రూపాయలు ఉన్నాయి. పైసలు ఉంటే ఒప్పుకుంటాడా మీ నాయన? అయినా ఉద్యోగం లేకపోతే ఇల్లు ఎట్లా కడుతుందట? ఎదురు కట్నం ఇస్తానంటే ఎగిరి గంతేసిండు మా బాపు. గంతేసినప్పుడు కాలు జారి గుంతలు పడితే అయిపో, పీనిగా పాడెక్కేది మన ఇద్దరం పెళ్లి పెట్టలేకటోళ్ళం. ఇదిగో మా బాపునేమనకు, ఇప్పుడు ఏం చేయాలో గది ఆలోచించు ఫస్ట్.
ఏంది ఆలోచించేది? అని ఫోటో ఉందా నీ దగ్గర? చూపెట్టు. కుళ్ళిపోయిన ద్రాక్ష పండు లెక్క ఉన్నాడు. ఈడెట్లా నచ్చిండా నీకు? నచ్చింది నాకు కాదు, మా బాపుకు. అయినా మీ బాబుకు బల్బు బాగున్నదే. పెళ్ళి అయినాక బల్లబట్టి చంపితే బల్బు మొత్తం దిగిపోతుంది. ముందు నువ్వేం చేస్తావో నేనేం చేయాలో గది ఆలోచించు. ఉద్యోగం గురించి ఆలోచిస్తేనే ఏం దొరుకుతలేదు, ఇక దీని గురించి ఏం ఆలోచించాలనే? అంటే ఆలోచించవా? గండను పెళ్లి చేసుకొని ఎక్కపోతాడు, అప్పుడు అడక్క తిను. అంటే లేచిపోతావు ఏంది? నేనేం కావాలనే? ఏమైనా చేసుకోపో. ఏమైంది బిడ్డ? నిన్న అల్లుని దగ్గరికి పోవాలని చెప్పిన కదా, ఇంకా తయారాలేదేంది? నేనెందుకు రావాలి? మీరే పోండ్రి. మేం పోతే ఎట్లా? పెళ్లి చేసుకునేది నువ్వు రాకుంటే ఎట్లా బిడ్డ? తయారు కాపు. నేను తయారు కాను. నువ్వు తయారు కావా? నువ్వు తయారు కాకుండా నేను మందు తాగుతా. మీకు ఇదో స్టైల్ అయిపోయింది. పెళ్ళికి ఒప్పుకోకపోతే మందు తాగుతా అని బెదిరించుడు. అయితే తీ. ఏందో గిట్ల తయారైనావు? మనం బాగా దగ్గరికి పోతున్నావా లేక గుడికారు అడగదిలో పోతున్నావా? నేను ఇట్లానే వస్తా, లేకపోతే అసలుకే రాను. పోయేది శుభకార్యం గురించి, ఇట్లా తయారైతే ఎట్లా? ఎట్లుంటే చెప్పు నువ్వు. ఆని మొహానికి ఇదే ఎక్కువ. పోదామంటే పోదాం, లేదంటే నేను పోయి మంచిగా వంట. సరే పోదాం, ఎట్లయితే గట్లా నడు. అల్లుడు అల్లుడు, అల్లుడు ఇప్పుడే లేచినావా ఏంది? ఏం లేదు మావా, మీరు అత్తరని ఇప్పుడే లేచిన. కమ్మటి తీయని వంటలు కూడా చేసిన. అయితే ఇంకేంది, నో తీపి వేసుకుంటే అయిపోయా. ఏంది మావా, రోడ్డు మీద జరిగే పిస పిల్లని పట్టుకొచ్చారు, మీ బిడ్డ రాలేదా? ఈ పిసపిల్లే మా బిడ్డ అల్లుడు. మంచిగా తయారు కావంటే గిట్ల తయారై వచ్చింది. ఓహో మీ బిడ్డేనా? సరే మావా, మీరు ఇంట్లోకైతే పోరి. మేము మాపోతాం కానీ మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోపోండి. అసలు నాకేం అర్థమైతలేదు. మేమేంది ఈడికి వచ్చుడేంది, మా బాబు నిన్న అల్లుడు అనడేంది? అదే మరి నేనంటే ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు ఏం చేసినావు మా అయ్యను? నేను మీ అయ్యనేం చెప్తేనే, చేసేటోనే చేసిన. ఏం చేసినావు? ఎవ్వలది? నీతోటి పెళ్లి కుదుర్చుకున్నాడు కదా, వాని అడ్రస్ తెలుసుకొని వాని దగ్గరికి పోయినా. ఎంత మంచి నవ్వు, పట్టిగా నరగానిపోతుంది. నవ్వు నరకం పోవడేంది? అసలు నువ్వు ఎవరు? నేనెవరైతే నీకెందుకు కానీ
మంచిగా రోజు మంచం మీద బెడ్ మీద వండటోనివి వట్టిగా పాడ మీద వండే టైం వచ్చింది. అగో మా ఇంట్లో మంచం ఉన్నది, బెడ్ ఉన్నది, అయినా నేను పాడేది ఎందుకు అనుకుంటా? చచ్చినాక పాడ మీద వండక పట్ట మంచం మీద వంటావా? అసలు నేనెందుకు చేస్తారా అయ్యా, అది చెప్పు ముందు. నీకు పెళ్లి కుదిరింది కదా? అవును, కుదరక మంచి సంబంధం కుదిరింది. ఇప్పుడు ఏందే? ఆ మంచి సంబంధమే నిన్ను ముంచుతట్టున్నది. ఎందుకు ముంచుతుంది? ముంచడానికి నా దగ్గర ఏమున్నది? ఎందుకంటే ఆమెకు నువ్వంటే ఇష్టం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆమె నీతోటి ఉండదు. పెళ్ళి అయితే అయిపోయా, పెళ్ళి అయినాక కొట్టంలో కట్టేసిన బర్రె లెక్క అదే పడి ఉంటుంది. సరసం ఆడదామని నువ్వు అనుకుంటున్నావు కానీ సావుకు దగ్గరవుతావు. ఆలోచించుకో. నిజంగానే చంపుతుందా? అది చంపకున్నా దాన్ని ప్రేమించినోడన్నా నేను చంపేస్తాడు. వాడికి నేను ఎట్టుంటుందో తెలియదు కదా. నాకు తెలుసు కదా. నీకు తెలిస్తే నాకేంది? ఆ ప్రేమించినోన్ని నేనే కదా. శుభకార్యం జరుగుతుంది అనుకుంటే పెద్ద ఘనకార్యమే జరిగేటట్టున్నది. ఆ పిల్లద్దు, నాకు ఈ పెళ్ళొద్దు, నువ్వే చేసుకో పెళ్ళి. నాకు ఉద్యోగం లేదు కదా, వాళ్ళ నాయన ఒప్పుకోడు. నేను ఒప్పిస్తా, అలా అయ్యతో ఫోన్ చేపిస్తా. తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. ఇది జరిగింది. రాత్రే మీ బాబును కలిసి వాడు మాట్లాడాడు. ఇంటికి వస్తా అన్నారు. మరి నాకెందుకు చెప్పలేదు? నీకు సడన్గా షాక్ ఇద్దామని చెప్పలేదు అంతే. అమ్మాయ, నన్ను దక్కించుకోవడానికి దండు ప్రయత్నాలు చేసినావు అన్నమాట. అన్నీ మాట్లాడుకున్నారు కదా, రోజు మాట్లాడుకునే కదా, కొత్త ఉంది. ఇంకేంది అల్లుడు, పెళ్లి పెట్టుకొని పెళ్లి పత్రికలు కొట్టించుకుందాం. నేను కూడా అదే పనులు ఉంటామావా. తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా.